ఆ 863 సబ్స్క్రైబర్ నెంబర్ ఎప్పుడు పెరుగుతుందా అని ఎదురు చూస్తూ జుట్టు తెల్లబడిపోయేలా ఉందండి బాబు. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరట్టు మాట. గోదావరిలో స్పెషల్ పెసరట్టు రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దానికోసం అయితే ఒక పావు కేజీ పెసలు, గుప్పెడు బియ్యం వేసుకొని నానబెట్టేసుకున్నాము. 8 నుంచి 12 గంటలు నానితే చాలా మంచిది. చాలామంది గంట 2 గంటలు నానబెట్టుకుని కూడా వేసేసుకుంటారు. అలా కాకుండా ఎక్కువసేపు నానబెట్టుకుంటే ఆరోగ్యంగా మంచిదన్నమాట. అవి మిక్సీ జార్లోకి వేసేసుకుని అంత అల్లం ముక్క, కారం తగిన పచ్చిమిరపకాయలు, అలాగే రుచి సరిపడినంత సాల్ట్ వేసుకుని దోసపిండిలాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకున్నాక అవి ఇన్స్టాంట్గా పెనం పెట్టేసుకుని, పెనం బాగా వేడెక్కాక పెనాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశ వేసుకున్నట్టు వేసేసుకుని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కాసన్ని ఓ గుప్పుడు వేసుకొని చేత్తో అద్దేసుకుని, జీలకర్ర కూడా అద్దేసుకుని చుట్టూరు నెయ్యి లేదా నూనె వేసుకుని కాల్చేసుకున్నాక రెండు వైపులా బాగా కాలాక ముప్పడు రంగు వచ్చేంత వరకు కాలాక దాని మీద నెయ్యి వేసుకుని మడతెట్టేసి ప్లేట్లో వేసేసుకుని ఇంకాస్త నెయ్యి వేసుకుని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే ఉంటుందండి. సూపర్ అన్నమాట. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి ప్లీజ్ అండి బాబు.